ఇంకో అంశం అన్న చాలా రోజుల నుంచి హైడ్రా కూల్చివేత స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక అంశం వినపెడతా ఉంది. వ్యతిరేకత వస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త సీఎంను చూడబోతా ఉన్నాం అని చెప్పి చెవులు గుసగుస కొడుకున్నటువంటి పరిస్థితి మీ ధరకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దీనిపైన ఏం చెప్తారు? నీకు నేను ఒక రాదు ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, ముఖ్యమంత్రి మార్పు పక్కా ఉంటుంది. ఖచ్చితంగా మార్చే అవకాశాలు కాదు, ఖచ్చితంగా మారుతారు. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా ఈయన ఎంబడి పోడు, ఒక సర్పంచ్ కూడా పోడు. మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితేనన్న వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి పెట్టి పిలిచిండు. ఈయన విగ్రహం ఈయననే ఓపెన్ చేసుకుంటారు. ఇవాళ వరంగల్లా 97లోనో ఆ ప్రాంతంలో సోనియా గాంధీ 98 అనుకుంటా, సోనియా గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ కాగానే వరంగల్లా పుల్లా భాస్కర్ గారిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, ఆయన ఎంజిఎం హాస్పిటల్ కాడ విగ్రహం పెడితే సోనియా గాంధీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇలా మారుమూల ప్రాంతం వనపర్తిలో చిన్నారెడ్డి అన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టింది, వనపర్తిలో పార్టింగ్ చేస్తారు. అప్పుడు కేంద్ర మంత్రి డిఫెన్స్ మినిస్టర్, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేసిపోయాడు మల్లికార్జున గారు. హైదరాబాదు నడిబొడ్డున సెక్రటరియట్ ముందు ఉంటుంది, అసెంబ్లీ పక్కన ఉంటుంది. అంత సెంటర్లో ఉన్న దానికి వాళ్ళు రాలేదంటే నీ దగ్గర ఉన్న ప్రసాదం కూడా కల్పితామని తెలిసిపోయింది. వాళ్ళు కల్తీ ప్రసాదం తెలిసిపోయింది బ్రదర్ ఢిల్లీ వాళ్ళకు, ఇది కల్తీ సరుకు అని. రాలేదంటే నీ నౌకర్ అవుట్. ఢిల్లీ పోయినప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఇవ్వలేదు. ఈ 3 రోజులు చాలా ఢిల్లీలో చాలా పెద్ద మనుషులతో మాట్లాడుతుండే. నిన్నటి వరకు మాట్లాడినా, మొన్నటి వరకు శుక్రవారం శనివారం కంటిన్యూగా నేను ఎవరెవరితో మాట్లాడుతానో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. వాళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈయన పాలన పైన కానీ దీనిపైన కానీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు, విముఖంగా ఉన్నారు. కాబట్టి త్వరలో కొత్త సీఎం చూడబోతున్నాము కాంగ్రెస్లో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంటాడు పక్కా మారుతాడు. అదేనా బ్రదర్? తర్వాత కాకులు కూడా వాలే. ఇప్పుడు గద్దె లెక్క చేస్తున్నాడు కదా, కాకులు కూడా వాలే వాళ్ళ ఇంటి మీద, రా 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 అని పిలిచిన అసలు పరిస్థితి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తున్నా, ఓవరాల్గా కాంగ్రెస్ పాలన కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇదంతా కూడా రేపు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? రేపటి నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, పేదలను ఆదుకోవాలని చెప్తారు? ఖచ్చితంగా బ్రదర్, పేదల తరఫున నిలబడతాము. నేను ఐడియాలజీ చూసి కాంగ్రెస్ పార్టీలోకి ఉండే, ఇవాళ వేరే పార్టీలో కూడా నేను ఎందుకు జాయిన్ అవుతలేను అంటే, ఎవరితోనైనా నేను ఐడియాలజీతో పోయిన ఐడియాలజీతో ఉన్నాడు వేరే పార్టీలో పోడు, ఐడియాలజీ పట్టుకొని ఉంటాడు. కాబట్టి నేను ఐడియాలజీతో ఉన్నా, ఆ ఐడియాలజీ ఇవాళ కూడా నాకు ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ కాదు నాది, ఆ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వాళ్ళు రాకపోవడాన్ని నేను చాలా హర్షించిన. అదే బ్రదర్. కాబట్టి వచ్చే రోజులలో ఖచ్చితంగా వీళ్ళు ఎంబడి నిలబడతాం. వీళ్ళు ఈ బాధితులు ఎవరు అనే ప్రశ్నకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఆ ప్రశ్నకు జవాబు దొరికేంత వరకు వాళ్ళు ఎంబడే ఉంటారు. థ్యాంక్ యూ. చూసారు కదా, రైట్. ఇది ఇప్పుడు హైడ్రా వల్ల బాధించబడుతున్నటువంటి పేద ప్రజలను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ బహిష్కరణ నేత బక్క జయశంకర్ గారు చెప్తున్నారు. వారి కోసం ప్రత్యేక ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు, హైడ్రా అని చెప్పి కూడా దానిపైన ఖచ్చితంగా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా బాధితులపైన ఉంటాము అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.